సెంట్రల్ గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే బాగుంది కదా. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో స్టూడెంట్స్ కి గవర్నమెంట్ మీద నమ్మకమే పోతుంది. అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది, సోనం వాంగ్చుక్ అంటే ఎవరు, సిజేపీ అంటే ఏంటి, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మందికి దీని గురించి క్లారిటీ కూడా లేదు. ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. నీట్ అంటే ఎవరికైతే తెలీదో, నీట్ అనేది ఎంబీబీఎస్ చేయడానికి ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. ఇలా నీట్, జేఈ ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లన్నీ ఎన్టీఏ అనే ఒక అటానమస్ బాడీ కండక్ట్ చేస్తుంటది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులకి ఎన్టీఏ వాళ్ళకి ఈ పేపర్ ఆల్రెడీ లీక్ అయిపోయినట్టు రిపోర్ట్ వచ్చింది. ఇంకా అప్పటికైతే ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. అదే టైంలో స్టూడెంట్ వింగ్ అంటే కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ వాళ్ళు ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఎన్టీఏ వాళ్ళైతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి అన్నట్టు అనౌన్స్ చేస్తారు. ఇదే టైంలో మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మన అన్ఎంప్లాయిడ్ యూత్, యాక్టివిస్టులు, కాక్రోచ్ లాంటి వాళ్ళనే స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయన క్రిటిసైజ్ చేసిన ఈ కాక్రోచ్ అనే వర్డ్తో ఫామ్ అయిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇందులో మనలాంటి యూతే మెయిన్ పిల్లర్స్. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తే, ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయడం వల్ల 11 మంది స్టూడెంట్స్ స్ట్రెస్ తట్టుకోలేక చనిపోయారు అనే న్యూస్ ఒకటి వచ్చింది. ఈ నెంబర్ ని ఇండియన్ టైమ్స్ వాళ్ళు ఒకలాగా, హిందూ ఎక్స్ప్రెస్ ఒకలాగా చెప్తున్నారు. కానీ డిస్క్లైమర్ ఏంటంటే దీని గురించి ఇంకా అఫీషియల్ గా ఏం ప్రూవ్ అవ్వలేదు. సో ఈ సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే గారు ఎవరైతే ఉన్నారో, వీటన్నిటికీ అగైనెస్ట్ గా జంతర్ మంతర్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయాలని స్టార్ట్ చేశారు. ఎందుకు జంతర్ మంతర్ లోనే అంటే, పార్లమెంట్ కి 2 కిలోమీటర్స్ లోనే ఉంటది ఈ ప్లేస్. సరే ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి అసలు ఏం కావాలి? ఫస్ట్ ది, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు వీటన్నిటికీ అకౌంటబిలిటీ తీసుకుంటూ వాళ్ళ పదవి నుంచి రిజైన్ చేయాలని. రెండోది, ఆ 11 మంది స్టూడెంట్స్ ఫ్యామిలీస్ కి ₹1,00,00,000 వరకు కంపెన్సేషన్ ఇవ్వాలని. మూడోది, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ లాంటివి ఏం లేకుండా చూసుకోవాలని. నాలుగోది, ఎన్టీఏ మొత్తం ట్రాన్స్పరెన్స్ తో ఈ టెస్ట్ కండక్ట్ చేయాలని. ఐదోది, దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఉంటే పేద పిల్లలు కూడా దీనికి యాక్సెసిబుల్ గా ఉంటారని. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఇంజనీర్ కమ్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ గారు స్నేహితుడు సినిమాలో కొసెక్సీ పచ్చిబుల్స్ లా ఉంటారు కదా, ఈయన ఇన్స్పైర్ తీసుకున్న క్యారెక్టర్ అది. సో ఈయన గవర్నమెంట్ అన్నిటికీ అకౌంటబిలిటీ తీసుకునేంత వరకు నేను హంగర్ స్ట్రైక్ లో ఉంటాను అని ఈ పార్టీలో జాయిన్ అవుతారు. ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇట్లా తినకుండా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? ఇప్పుడు ఒక సిటిజన్, గ్లోబల్ అటెన్షన్ ఉండే ఒక హ్యూమన్ క్యాపిటల్ ఈ ఇంజస్టిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫిక్స్ అయిపోతే నాకు నేను చిన్నగా చనిపోతాను అని పాస్ చేసిన స్టేట్మెంట్ ఇది. దీనికి గవర్నమెంట్ వాళ్ళు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళి నెగోషియేట్ అయినా చేయాలి, లేకపోతే ఈయన చనిపోవడం చూస్తా ఉండాలి. ఇది ఒక పర్సన్ సిన్సియారిటీని కూడా చూపిస్తుంది. ఎందుకంటే మాస్ డైలాగులు, ధర్నాలు కాకుండా నా హెల్త్ పాడైనా పర్వాలేదు, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి అని చెప్పడం ఇట్స్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అన్నట్టు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు బర్త్డే పోస్ట్ పెట్టడం, సోనం గారిని పోలీసులు ఎత్తుకెళ్ళడం, ఒక మనిషి హంగర్ స్ట్రైక్ లో ఉంటే ఆయన గురించి ఏం యాక్షన్ తీసుకోలేదని సంసద్ చలో అనే మార్చ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏమైంది అనేది మీకు మొత్తం తెలుసుంటది, మీరు కూడా వీడియోస్ లో చూస్తా ఉండుంటారు. నేనైతే పర్సనల్ గా ఏ సైడ్ ఉన్నాను, మన ఎన్విరాన్మెంట్ కి ఏదైతే మంచి చేస్తుందో నేను ఆ సైడే ఉంటాను. కానీ స్టూడెంట్స్ చేసే ప్రొటెస్ట్ లో అయితే న్యాయం ఉంది. ఎందుకంటే నేను నీట్ ఎగ్జామ్ రాశాను, ఆ ఫేస్ ఎలా ఉంటది అనేది నేను కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో నా కోరిక ఏంటంటే, ఈ ప్రొటెస్ట్ కి పీస్ఫుల్ గా అయితే జస్టిస్ జరగాలి. ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. మన ఇంట్లో ఎలాగైతే ప్రాబ్లం వస్తే మనం దాన్ని సాల్వ్ చేసుకుంటామో, అలాగే మన కంట్రీలో వచ్చినప్పుడు కూడా మన వాయిస్ మనం రైజ్ చేయాలి. కానీ అలా రైజ్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ నే దారుణంగా కొట్టడం నాకు అది చాలా బాధేసింది. ఒకవేళ ఈ ఇష్యూ మీద నేను వాయిస్ రైజ్ చేయలేకపోతే నేను హ్యూమన్ గా ఫెయిల్ అయినట్టే. నాకు వీలైనంతలో నేను వాయిస్ రైజ్ చేశా, మీకు వీలైనంతలో మీరు వాయిస్ రైజ్ చేయండి. లేకపోతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లేదా స్టోరీస్ అయినా పెట్టండి. ఈ వీడియో నచ్చితే నన్ను మీ మనసులో ఉంచుకోండి. నేను మీ సూర్య క్రియేట్.